హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మెన్సురేషన్. ఓకేనా? మెన్సురేషన్ అనేది రైల్వేస్లో కానీ సీజీఎల్, ఎస్ఎస్సి ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్లో కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీనిలో చాలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఛాన్స్ కాదు, ప్రతిసారి క్వశ్చన్స్ బాగానే వస్తాయి. కాకపోతే మెన్సురేషన్ అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు, అంటే ఒక క్లారిటీ లేకుండా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. నేనేం చెప్దాం అనుకున్నానంటే మెన్సురేషన్లో 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఓకేనా? నేను 2 డైమెన్షనల్ నుంచి బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. బేసిక్ నుంచి హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ వరకు మనం ఈ క్లాసెస్లో మనం నేర్చుకుంటాం. ఓకేనా? నేర్పిస్తాను. ఎలా చేయాలి అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి మోడల్స్, దాని మీద క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్తో సహా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అయితే బేసిక్ నుంచి మాత్రం మీకు స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే, అయితే క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మెన్సురేషన్ అంటే ఏంటి అసలు? మెన్సురేషన్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎ మెజర్మెంట్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్. ఏదన్నా సరే, ఏదైనా చిన్న ఆబ్జెక్ట్ తీసుకుని దాన్ని మెజర్ చేస్తే దాన్ని మెన్సురేషన్ అనే అంటాం. ఓకేనా? అలాగా ఆ ఆబ్జెక్ట్ అనేది 1 డైమెన్షనల్ ఫిగరా, 2 డైమెన్షనల్ ఫిగరా, 3 డైమెన్షనల్ ఫిగరా, ఇట్ డిపెండ్స్ అపాన్. ఓకేనా? అది డిపెండ్ అవుతుంది, ఫిగర్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ 2 డైమెన్షనల్ ఫిగర్ అయితే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఆ షేప్ను బట్టి మనం ఎలా దాన్ని మెజర్ చేయాలి, ఇలాంటివన్నీ ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూడండి, ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, సర్కిల్, సెమీ సర్కిల్ అండ్ పాలిగన్. ఓకే, ట్రయాంగిల్ అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఓకేనా? ట్రయాంగిల్. క్వాడ్రిలేటర్ అంటే కూడా మీకు తెలిసి ఉంటుంది. 4 సైడ్స్తో ఫామ్ అయ్యేది ఏదైనా సరే అది క్వాడ్రిలేటరల్. ఈవెన్ ఇట్ ఈస్ రెక్టాంగిల్, స్క్వయర్, ఏదైనా సరే క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడ్స్తో ఫామ్ అవుతుంది. ఓకేనా? సర్కిల్, సెమీ సర్కిల్ మీకు తెలుసు. సర్కిల్ అంటే ఇది, సెమీ సర్కిల్ అంటే హాఫ్ ఆఫ్ ది సర్కిల్. పాలిగాన్ అంటే ఏంటంటే, పాలిగాన్ అనేది కూడా ఒక షేప్. ఓకేనా? 2 డైమెన్షనల్లో 2D అంటే 2 డైమెన్షనల్ పాలిగాన్ అనేది కూడా ఒక షేప్ అనమాట. ఓకేనా? ఆ షేప్ కూడా ఎలా ఫామ్ అవ్వాలంటే అట్లీస్ట్ 3 యాంగిల్స్తో ఫామ్ అవ్వాలి. అట్లీస్ట్ 3 యాంగిల్స్తో అన్నా ఫామ్ అవ్వాలి, లేదా అంతకంటే ఎక్కువ యాంగిల్స్ అన్నా ఉండొచ్చు. అలాంటి వాటిని మనం పాలిగాన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ చూసుకోండి. ఇక్కడ ఒక యాంగిల్ ఉందా, θ1 అనుకుంటే, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది θ2 అనుకుంటే, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది θ3. అంటే 3 యాంగిల్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఇది కూడా పాలిగానే. ఇది కూడా ట్రయాంగిల్ కూడా ఒక పాలిగాన్, క్వాడ్రిలేటరల్ కూడా ఒక పాలిగాన్. అంటే 4 సైడ్స్ 4 యాంగిల్స్ ఉన్నాయి కదా, అట్లీస్ట్ 3 యాంగిల్స్ ఉండాలి. ఇక్కడేమో 4 యాంగిల్స్ కూడా ఉన్నాయి క్వాడ్రిలేటర్లో. ఈ విధంగా ఇవి డిఫరెంట్ టైప్స్. పాలిగాన్ అనేది యాంగిల్స్ని బట్టి మారిపోతూ ఉంటుంది, షేప్ మారిపోతుంది అనమాట. 5 సైడ్స్ ఉంటే పెంటాగాన్, ఇట్లాగా 4 సైడ్స్ ఉంటే క్వాడ్రిలేటరల్, 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్, ఇలాగా. ఓకేనా? ఓకే, ఫస్ట్ అయితే మనం ట్రయాంగిల్ టాపిక్లోకి పోదాం. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ మనం బేసిక్ నుంచి మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఫస్ట్ చూడండి గైస్, ట్రయాంగిల్ ఇందాక మీకు చెప్పాను. ట్రయాంగిల్ క్లియర్గా మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం జాగ్రత్తగా. 0 డైమెన్షనల్ ఫిగర్ అంటే అది ఒక పాయింట్ అని ఎందుకు అని అంటున్నామంటే, దానికి ఒక షేప్ ఉండదు, దానికి ఒక సైజు ఉండదు, దానికి లెంత్ ఉండదు, విడ్త్ ఉండదు, డెప్త్ ఉండదు. ఓకేనా? ఏదైతే సైజు షేపు లేకుండా లెంత్, బ్రెడ్త్ ఏవి లేకుండా ఉంటాయో అది 1 డైమెన్షనల్ అనమాట. అది 0 డైమెన్షనల్. ఎక్సెప్ట్ పాయింట్ తప్ప ఇంకేముంటుంది? లెంత్ లేకుండా, విడ్త్ లేకుండా, షేప్ లేకుండా, సైజు లేకుండా పాయింట్ ఒకటి. కాబట్టి అది 0 డైమెన్షనల్ అంటాం. అర్థమైందా? అలాగే 1 డైమెన్షనల్ అంటే ఏంటి? 1 డైమెన్షనల్ ఫిగర్ అంటే ఓన్లీ లెంత్ ఉంటుంది దానికి. ఓన్లీ ఒకే ఒక డైమెన్షనల్ అంటే అది లెంత్ ఉంటుంది, ఓన్లీ లెంత్. అలాంటి వాటినే 1 డైమెన్షనల్ అని అంటాం. ఓకేనా? 2 డైమెన్షనల్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి. 2 డైమెన్షనల్ అంటే వాటికి రెండు లెంత్ ఒకటి, బ్రెడ్త్ ఒకటి ఉంటుంది. అది రెక్టాంగిలే నేను ఎగ్జాంపుల్ తీసుకోవాలా అంటే అవసరం లేదు, స్క్వేర్ కూడా తీసుకోండి. చూడండి, స్క్వేర్ కూడా చూసుకోండి, ఇది కూడా 2 డైమెన్షనలే. స్క్వేర్ అంటే సేమ్ సైడ్స్ కదా, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది,
కానీ 2 లెన్స్ ఉన్నాయి కదా, ఇది ఒక డైరెక్షన్, 2 డైరెక్షన్స్ కూడా ఉండాలి సేమ్ టైం. ఇది ఒక డైరెక్షన్, ఇది ఒక డైరెక్షన్, ఓకేనా? ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఏ ఇది కూడా 2 డైమెన్షనలే. అలా కాదు, ఇంకో 2 డైమెన్షనల్ ఇంకే ఎగ్జాంపుల్ తీసుకుంటారు, రెక్టాంగిల్, స్క్వైర్, ఇవి 2 డైమెన్షనల్. ఇది 2 డైమెన్షనల్కి ఎగ్జాంపుల్ అనమాట. ఇంకొకటి 3 డైమెన్షనల్ అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 డైమెన్షనల్ తర్వాత మనం 3 డైమెన్షనల్కి వెళ్తాము. ప్రాబ్లమ్స్ కూడా అక్కడి నుంచి చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఒకసారి జాగ్రత్తగా, జస్ట్ మీకు బేసిక్ అవగాహన కలిగడం కోసం చేస్తున్నాను. 3 డైమెన్షనల్ అంటే దానికి లెంత్ ఉంటుంది, ఇదిగో ఇది లెంత్, ఓకేనా? ఇది బ్రెడ్త్ బి, ఇది వచ్చి హైట్. ఇలాగా 3 పారామీటర్స్ ఉంటాయి దీనికి, ఓకేనా? 3 పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఇది 3 డైమెన్షనల్ ఫిగర్ అనమాట. ఇప్పుడు క్లియర్గా ఉంది కదా, 1 డైమెన్షనల్ అంటే ఏంది, 0 డైమెన్షనల్ అంటే ఏంది, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్, ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు ట్రయాంగిల్ మనం కాన్సెప్ట్లోకి వెళ్దాము. చూడండి గైస్, ఫర్ ఎనీ 2D figure, if each corresponding length of any 2D figure is equal to k times, then perimeter is also be k times. పెరిమీటర్ కూడా అంటే చుట్టుకొలత కూడా కే రెట్టింపులు ఉంటాయి అన్నమాట. అసలు పెరిమీటర్ ఎంతో, అసలు చుట్టుకొలత ఎంతో దానికి కే టైమ్స్ ఉంటాయి అన్నమాట పెరిమీటర్. ఇంకొక ట్రయాంగిల్కి మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉండే, ఏరియా కూడా అలాగే, ఏరియా కూడా కే స్క్వేర్ టైమ్స్ ఉంటాయి. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడండి. ఇది ఒక ట్రయాంగిల్, ఓకేనా? ఇది ఫస్ట్ ట్రయాంగిల్ అనుకోండి, ఇది సెకండ్ ట్రయాంగిల్ అనుకోండి. ఈ ఫస్ట్ ట్రయాంగిల్ సైడ్ వచ్చి 11, ఒకదానికి 11 సెంటీమీటర్ ఉంది. ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ చేస్తే దాని కరస్పాండింగ్ ట్రయాంగిల్ ఇంకొక ట్రయాంగిల్ యొక్క లెంత్కి 3 టైమ్స్ ఉంది. 11 × 3 33, రైట్? 13 × 3 39, 10 × 3 30. ఈ విధంగా 3 టైమ్స్ ఉంది కదా. ఈ 3 టైమ్స్ అనేది ఫర్ సపోజ్ దీనికి పెరిమీటర్ అంటే చుట్టుకొలత కనుక్కోవాలి. ఫస్ట్ ట్రయాంగిల్కి చుట్టుకొలత పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 11 + 10 + 13, 11 + 10 + 13, ఓకేనా? 11 + 10 + 13, 11 + 10 + 21 34. ఈ ట్రయాంగిల్ ఫస్ట్ ట్రయాంగిల్ది 34 అయితే సెకండ్ ట్రయాంగిల్ ఏమవ్వాలి? ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ కదా. అంటే ఇప్పుడు సెకండ్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 34 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 102 అనేది దీని పెరిమీటర్ అవుతుంది. అలాగా ఏరియా కూడా, ఇప్పుడు ఏరియా కూడా ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, ఒక ఎక్స్ వచ్చింది అనుకోండి, సెకండ్ ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు k²x. అంటే k అంటే ఇక్కడ ఎంత ఉంది మనకు 9, అంటే 9x అన్నమాట. అది కరస్పాండింగ్ ఒక మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్. ఈ ఫస్ట్ ట్రయాంగిల్ నుంచి సెకండ్ ట్రయాంగిల్కి ఉన్నప్పుడు మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ సంథింగ్ ఆల్ సైడ్స్కి ఒకే మల్టిపుల్తో చేస్తే నెక్స్ట్ దాని మల్టిపులే సెకండ్ ట్రయాంగిల్తో వచ్చినప్పుడు మన ఏరియాస్ పెరిమీటర్స్ కూడా అన్ని టైమ్స్కి మనం చిన్న ట్రయాంగిల్ నుంచి పెద్ద ట్రయాంగిల్కి వచ్చేటప్పుడు అన్ని టైమ్స్ మనం మల్టిపుల్ చేసుకోవాలి, ఓకేనా? జస్ట్ మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, ఓకేనా? ఇప్పుడు ఫార్ములాస్కి వెళ్దాం, ఏరియా ఈ టైప్ ఫార్ములాస్కి వెళ్దాం. ఓకే, చూడండి గైస్, ఫస్ట్ సబ్హెడింగ్ ట్రయాంగిల్ కాబట్టి ట్రయాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, జాగ్రత్త చూడండి. ఓకే, ట్రయాంగిల్ ఫస్ట్ ఇక్కడ ఉండే సైడ్ని ఏ అనుకుంటున్నా, పాయింట్ బి, ఇది సి, రైట్? దీనికి ఆపోజిట్ ఉన్నది దీని లెంత్ ఏ, బికి ఆపోజిట్ ఉన్నది స్మాల్ బి, ఏసీ లెంత్ స్మాల్ బి, సి ఆపోజిట్ ఉన్నది ఏబి, ఏబికి లెంత్ స్మాల్ సి, రైట్? ఇప్పుడు పెరిమీటర్ రాస్తాను. ఎస్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ బై 2 అంటున్నా. ఫస్ట్ ఫార్ములా చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ బై 2. అసలు పెరిమీటర్ అంటే ఏంటి? చుట్టుకొలత. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఏ ప్లస్ బి ప్లస్ అంటే ఈ సైడ్స్ మొత్తాన్ని పెరిమీటర్ అంటాం. సైడ్స్ మొత్తం సమ్మని మనం పెరిమీటర్ అంటాం. దేర్ఫోర్
పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది పెరిమీటర్. కానీ ఎక్స్ అంటే ఏముంది, పెరిమీటర్ బై 2 వేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఎస్ అవుతుంది. అంటే పెరిమీటర్ బై 2 వేస్తే ఎస్ అవుతుంది. ఓకేనా. అలాగే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటంటే ఎస్ అంటే మీకు తెలుసు కదా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. అంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఎనీ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయినా ఏదైనా కానీ బేస్ పాయింట్ ఇది. ఈ బేస్ పాయింట్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అసలు ఫార్ములా ఏరియా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది బేసిక్ ఫార్ములా ఇది. ఓకేనా. ఈ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేస్తాం గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములాని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆల్ సైడ్స్ మనకి ఇచ్చినప్పుడు. ఓకేనా. అన్ని సైడ్స్ అంటే కర్ణాలు అన్ని కర్ణాలు ఇచ్చినప్పుడు, ఆల్ సైడ్స్ మనకు ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఓకేనా. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. లేదు ఒక 2 సైడ్స్ ఇచ్చాడు చూడండి, బి లెంత్ ఇచ్చాడు, సి లెంత్ ఇచ్చాడు, సి లెంత్ ఇచ్చాడు, యాంగిల్ ఏ ఇచ్చాడు అనమాట, యాంగిల్ ఏ. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. చూడండి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ సైన్ ఏ. అర్థమవుతుందా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 2 సైడ్స్ ఇచ్చాడు కదా, బీసీ. ఓకే. సైన్ ఏ అంటే యాంగిల్ కూడా ఇచ్చాడు కదా, యాంగిల్ ఏ, సైన్ ఏ. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అలాగే అన్నిటికీ అంతే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏబి ఇచ్చాడు, సి యాంగిల్ ఇచ్చాడు, సెకండ్ ఫార్ములా. అలాగే బి యాంగిల్ ఇచ్చాడు, ఏసీ లెంత్ ఇచ్చాడు, ఈ ఫార్ములా. దాన్ని వాళ్ళు ఇచ్చుండే ట్రయాంగిల్లో వాడు ఇచ్చుండే మెజర్మెంట్స్ని బట్టి మనం ఫార్ములాని యూజ్ చేసుకోవడం తెలియాలి. చూడండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 3 సైడ్స్ ఇస్తే ఈ ఫార్ములా రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఓకేనా. లేదు ఒక యాంగిల్ ఇచ్చి దాని అడ్జసెంట్ సైడ్స్ ఇస్తే ఇది హాఫ్ ఇంటూ బీసీ సైన్ ఏ, లేదా అక్కడ ఇచ్చుండే మెజర్మెంట్స్ని బట్టి మనం ఫార్ములాస్ రాసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఖచ్చితంగా ఈ 3 పాయింట్లు అనేటివి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పాయింట్స్ టు బి రిమెంబర్ అని పెట్టాను నేను, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ట్రయాంగిల్లో చూడండి, ఇక్కడ ఏ పాయింట్, బి పాయింట్, సి. జాగ్రత్తగా చూడండి. ఏ పాయింట్ నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ గీస్తున్నాను, పర్పెండిక్యులర్ ఇది. ఓకేనా. పర్పెండిక్యులర్ గీస్తున్నాను, పర్పెండిక్యులర్. ఓకే. సి నుంచి ఒక పర్పెండిక్యులర్, బి నుంచి ఒక పర్పెండిక్యులర్. ఓకే. ఇప్పుడు ఏ దగ్గర నుంచి నేను డ్రా చేసింది H1 అనుకుంటే, బి దగ్గర నుంచి డ్రా చేసింది నేను H2 అనుకుంటే, సి దగ్గర నుంచి డ్రా చేసింది H3 అవుతుంది. ఓకేనా. బేసిక్ ఫార్ములా ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఓన్లీ. సరేనా. ఇప్పుడు చూడండి, ఏరియా ఎలా హాఫ్ ఇంటూ H1 ఎలా రాశానంటే చూడండి, నేను ఫస్ట్ ఈ ఇది తీసుకుంటున్నాను. చూడండి, ఏబిసిలో బేస్ బీసీ అనుకుంటున్నాను. బేస్ బీసీ అనుకుంటే దాని లెంత్ ఎంత అయింది, నేను చెప్పాను ఇంతకుముందు. ఏకి యాంగిల్కి ఆపోజిట్ ఉండేది స్మాల్ ఏ లెంత్, బికి ఆపోజిట్ ఉండేది స్మాల్ బి లెంత్, సికి ఆపోజిట్ ఉండేది స్మాల్ సి లెంత్. ఓకే. ఇప్పుడు హాఫ్ అంటే ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసిలో ఏరియా రాయాలనుకుంటున్నాను. మనకు తెలుసు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ ఇది. ఎప్పుడు ఇందాక కండిషన్ మీకు చెప్పాను, అన్ని సైడ్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా వచ్చి రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఒక హైట్ ఇచ్చి ఒక సైడ్ ఇస్తే, ఒక బేస్ ఇచ్చి ఒక హైట్ ఇస్తే ట్రయాంగిల్లో ఈ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. రైట్. ఇప్పుడు హైట్ బేస్ ఎంత, ఏ బీసీ ఏ ఇంటూ హైట్ H1. సిమిలర్గా ఇది బేస్ తీసుకుంటే, ఏసీ అనేది బేస్ తీసుకుంటే సిమిలర్గా హాఫ్ ఇంటూ బేస్ బి ఇంటూ H2. అలాగే ఏబి అనేది బేస్ తీసుకుంటే సిమిలర్గా హాఫ్ ఇంటూ సి ఇంటూ H3. అవే ఫార్ములాస్ నేను ఇక్కడ రాశాను మీకు. ఓకేనా. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడానికి. ఓకే. ఇప్పుడు ఈక్వల్ కాబట్టి నేను దీన్ని కాన్స్టెంట్ అనుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్గా చేసుకున్నాను దీన్ని. ఓకేనా. అప్పుడు హాఫ్ క్యాన్సిల్ అయిపోతుందా, మిగిలింది ఏంది, AH1 AH2 AH3. రైట్. అప్పుడు మనం A:B:C రేషియో కనుక్కోవాలంటే H1ని రైట్ సైడ్కి పంపించేస్తే 1/H1 1/H2 1/H3. ఓకే.
ఓకే, నెక్స్ట్ వచ్చి ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్, ఇది మనకు తెలిసిందే కదా. ఏబిఏ, బీసీఏ అనుకుంటున్నా, ఏసీ కూడా ఏ అనుకుంటున్నా. ఈ హైట్ వచ్చి ఈ ఆల్టిట్యూడ్ అయితే ఏదైతే ఉందో దాని వచ్చి నేను హెచ్ అని అనుకుంటున్నాను. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడు పెరిమీటర్ చూడండి, రైట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ పెరిమీటర్, హైట్, ఏరియా. ఓకేనా, బేసిక్ ఇవంతా. చూడండి, పెరిమీటర్ ఏంటి? ఏ ఆల్ సైడ్స్ సమ్ కదా, ఏ ప్లస్ ఏమవుతుంది 3a. ఓకే, ఇప్పుడు హైట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఈ పాయింట్ ఇక్కడ నేను డి అనుకుంటున్నాను. చూడండి, డి అనుకుంటాను, ఇది డి. అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు తెలుసు కదా, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. అలాగే ఇది హైపోటెనస్, ఏబి అనేది హైపోటెనస్, ఈ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. రైట్, ఇప్పుడు ఏబి స్క్వేర్ అంటే ఎంత? ఏ. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి అంటే హెచ్, అదే మనం కనుక్కోవాల్సింది ఇప్పుడు. హెచ్ స్క్వేర్ ప్లస్ బీడి అంటే బీసీలో హాఫ్ అంటే a/2. రైట్, అంటే a/2 హోల్ స్క్వేర్. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే a square by 4 is equal to h square. Therefore 4 into a square, 4a square minus a square, therefore 3a square divided by 4 is equal to h square. Therefore h is equal to square root అవతలకెళ్తే √3 into a divided by 2. ఓకేనా, ఇది h is equal to √3/2 a, ఇది మనకు తెలుసు కదా. అది ఇప్పుడు మనకు హైట్ తెలుసు, సైడ్ తెలుసు. ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. హాఫ్ ఇంటూ బేస్ ఎంత అక్కడ ఏ, ఇంటూ హైట్ అంటే హెచ్ అంటే ఎంత? √3/2 ఇంటూ ఏ. దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ √3 divided by 2 into 2 4 into a square, √3/4 a square. ఏరియా అనేది √3/4 a square. క్లియర్ కదా. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట ఏరియాస్ ఇవి క్యాలిక్యులేట్ చేయాలంటే. ఈ రేషియో కూడా ఎలా వచ్చిందో నేను చెప్తాను చూడండి ఒకసారి. రేషియో ఎలా వచ్చిందో ఒకసారి చెప్తాను. ఏ అంటే సైడా, ఒక్క నిమిషం. ఏ అంటే సైడ్. మీరు జస్ట్ చిన్న టాపిక్స్ ఎలా చేస్తున్నాము అంటే క్యాలిక్యులేషన్ డెరివేషన్ ఎలా చేస్తున్నాం చూసుకోండి. దాని తర్వాత నుంచి మీకు ఈజీ అయిపోతుంది, డైరెక్ట్ రిజల్ట్ గుర్తుపెట్టుకుంటారు అనమాట. చూడండి, ఇక్కడ ఏ అంటే ఎంత? ఏ అంటే సైడ్. ఓకే, నేను సైడ్ రాశాను. ఏ ఈజ్ టు ఇక్కడ హెచ్ అంటే √3/2 ఏ, √3/2 ఏ. అలాగే ఏరియా క్యాపిటల్ ఏరియా అంటే √3/4 ఏ స్క్వేర్. ఈ ఏ స్క్వేర్లు అలాగే ఉన్నాయండి, క్యాన్సిల్ చేయొద్దు. ఎల్సిఎం ఇక్కడ ఏమవుతుందండి? 2కి 4కి 4 అవుతుంది కాబట్టి 4తో మల్టిప్లై చేస్తాను నేను మొత్తం ఈక్వేషన్ని. అప్పుడు ఏమవుతుంది? 4 ఎల్సిఎం 4. ఓకే, 4a ఈజ్ టు 2√3a ఈజ్ టు √3a స్క్వేర్. ఓకే, ఇప్పుడు కే స్క్వేర్, సారీ గైస్, కొంచెం నేను కేలో చెప్పాలి, ఏం తీసుకొని చెప్తాను, ఒక్క నిమిషం. చూడండి, ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ చేశానంటే 2k ఈజ్ టు √3k ఈజ్ టు √3k స్క్వేర్. ఇన్ కేస్ మన సైడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 మల్టిపుల్ కానైతే ఎంత ఉంటుందో, ఒకవేళ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 6 అనుకుందాం. 2 మల్టిపుల్ కదా, 2 into 3 కదా, k ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. క్లియర్ కదా. ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే k ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 into 2 k ఈజ్ ఈక్వల్ టు 2. రైట్, ఆ విధంగా 2 మల్టిపుల్ అయితే, మనకి ఇచ్చిన సైడ్ 2 మల్టిపుల్ కానీ అయితే మనం ఇలా రాసుకోవచ్చు. సైడ్ ఈజ్ ఈక్వల్ టు 2k మల్టిపుల్ అయితే ఏరియా కూడా √3 into k, డైరెక్ట్ k స్క్వేర్. √3 into
ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అనుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 2 మల్టిపుల్ అయి ఉండాలి కదా, 2 ఇంటూ 3. అప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3. కే ఈజ్ ఈక్వల్ టు 3, 2 మల్టిపుల్ అవ్వాలి కాబట్టి కే ఈజ్ ఈక్వల్ 3 అయినప్పుడు డైరెక్ట్ కే ప్లేస్లో 3 స్క్వేర్ పెడతాం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు 9√3 డైరెక్ట్గా చేయొచ్చు. అది కాకుండా రైట్ యాంగిల్ ఏరియా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ 6 అయితే మీరు ఏరియా కనుక్కోవాలంటే చూడండి, √3/4 ఇంటూ 6 స్క్వేర్ వేయాలి కదా. √3/4 ఇంటూ 6 స్క్వేర్ అంటే 36, 4 1s are 4 9s, దట్ ఈస్ ఈక్వల్ టు 9√3 అవుతుంది. ఇదైనా సేమ్ అంతే కదా, జస్ట్ 2 మల్టిపుల్ కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఏదైతే మల్టిపుల్ ఉందో దాన్ని స్క్వేర్ చేస్తే మీకు ఏరియా వస్తుంది. √3తో దాన్ని 1 టైం మల్టిపుల్ చేస్తే మీకు పెరిమీటర్ వస్తుంది. ఇలాగనమాట. ఓకేనా. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మీకు తెలుస్తుంది ఏ బి సి రైట్ యాంగిల్, ఇక్కడ 90 degrees ఉంటుంది. ఓకేనా. పైథాగరస్ థియరం తెలుసు కదా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. therefore h square is equal to p square ప్లస్ బి స్క్వేర్. ఇది పైథాగరస్ థియరం. ఇందాక కూడా యూజ్ చేసాం మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్లో. ఇప్పుడు చూడండి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఇక్కడ బేస్. ఓకే, బేస్ పి అనుకోండి, పర్వాలేదు. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి మనం ట్రయాంగిల్ని చూసుకుంటే బేస్ పి అవుతుంది, హైట్ హెచ్ అవుతుంది. సేమ్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, ఇది ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దాని తర్వాత ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఉన్నాయి. ఇవాళ చాలా టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. సర్కిల్స్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తే ఎలా చేయాలో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఈ రోజుకైతే ట్రయాంగిల్ ఇంత. నెక్స్ట్ రెక్టాంగిల్ ఉంది, క్వాడ్రిలేటరల్ ఉంది, పాలిగాన్ ఉంది, సర్కిల్, సెమీ సర్కిల్ రెండు ఇంక్లూడ్ చేసి ట్రయాంగిల్, సెమీ సర్కిల్, సర్కిల్ రెండు ఇంక్లూడ్ చేసి ఎలా చేస్తాం ప్రాబ్లమ్స్ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.